గోదావరికని విద్యానగర్లోని గీతాంజలి హై స్కూల్లో శనివారం బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పాఠశాల విద్యార్థులు డప్పు చప్పుల మధ్య పోతరాజు విన్యాసాలతో బోనాలను అమ్మవారికి సమర్పించారు. చల్లంగా చూడాలని వేడుకుంటూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ కంది రవీందర్ రెడ్డి మాట్లాడుతూ బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయని తెలియజేశారు. తెలంగాణలో అధికారిక రాష్ట్ర పండుగగా బోనాలకు ప్రత్యేక స్థానం కల్పించబడిందని తెలిపారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఆడబిడ్డలు అమ్మవారికి బోనాలు సమర్పించడం, భక్తి శ్రద్ధలతో పూజించడం బోనాల ఉత్సవ ప్రత్యేకతలని వివరించారు. బోనాల పండుగ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీక ఈ పండుగ. అధికారిక పండుగ తెలంగాణ ప్రభుత్వము దీన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తుండడం చాలా అభినందనీయం, చాలా ఆనందంగా ఉంది. ఈ పండుగ ఆడబిడ్డలకు ప్రత్యేకం. ఆడబిడ్డలు ఈ పండుగ రోజున భక్తి శ్రద్ధలతో నైవేద్యాన్ని అమ్మవారికి నైవేద్యాన్ని తయారు చేసి సమర్పించి మమ్మల్ని చల్లగా చూడండమ్మా అని వేడుకోవడము ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇలాంటి గొప్ప బోనాల పండుగ యొక్క విశిష్టతను తెలియజేయడం కోసము మా గీతాంజలి పాఠశాలలో చిన్నారుల చేత బోనాల పండుగను మనం నిర్వహించడం జరిగింది. మరి చిన్నారులు చక్కగా బోనాలు నెత్తిన పెట్టుకొని అమ్మవారికి సమర్పించేటువంటి చూస్తూ ఉంటే చాలా కన్నుల పండుగగా ఉంది. అలాగే ఈరోజు పోతరాజు విన్యాసాలు, డప్పు వాయిద్యాల మధ్య ఆడబిడ్డలు నైవేద్యాన్ని తీసుకొని తల్లి వెళ్తూ ఉంటే చూడడానికి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇలాంటి గొప్ప పండుగని విద్యార్థులందరికీ తెలియజేసేలా, పండుగల యొక్క విశిష్టతను ప్రాముఖ్యతను అందరూ తెలుసుకునేలా ఉండాలని ఈరోజు ఈ పండుగని గీతాంజలి పాఠశాల నిర్వహించడం జరిగింది. ఈ పండుగకి ఈ బోనాల పండుగను విద్యార్థులు, టీచర్లు అందరూ గొప్పగా పార్టిసిపేట్ చేసి ఈ పండుగ యొక్క విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.